ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనమాట. సికింద్రాబాద్కి సంబంధించి గ్రూప్ సి 723 వేకెన్సీస్ కోసం అయితే ఒక షార్ట్ నోటీస్ అయితే ఇష్యూ అయింది అనమాట. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి షార్ట్ నోటీస్ అనమాట. సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ కేర్ ఆఫ్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సికింద్రాబాద్ అనమాట. వీళ్ళైతే దీనిని అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. ఇదైతే మనకి నెక్స్ట్ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గ్రూప్ సి అనమాట. టోటల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్ని కూడా పర్మనెంట్ వేకెన్సీస్. ఫ్రెండ్స్, మనకి మెటీరియల్ అసిస్టెంట్ అనమాట. ఎంఏ ఒక 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 10 యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 92,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారనమాట. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఐ అనమాట. ఇవి కూడా ఒక 27 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా 63,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. ఇంకా సివిల్ మోటార్ డ్రైవర్ ఓజీ అనమాట, ఆర్డినరీ గ్రేడ్. ఇవి ఒక 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. యూఆర్, ఓబీసీలో ఉన్నాయి. ఆ కేటగిరీలో లేకపోతే మీరు జనరల్ కేటగిరీ అంటే యూఆర్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా 63,000 రూపీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా కూడా మనకి టెలి ఆపరేటర్ అనమాట, గ్రేడ్ 2 అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 14 వేకెన్సీస్ దాకా. అలాగే ఫైర్ మ్యాన్ ఇవైతే ఎక్కువ ఉన్నాయి అనమాట. 247 దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో ఉన్నాయి అనమాట. దీనికి కూడా 63,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. కార్పెంటర్ అలాగే జాయినర్ ఒక 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా సేమ్ శాలరీ పర్టికులర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా పెయింటర్ అనమాట, డెకరేటర్ అలాగే కార్పెంటర్ పెయింటర్, డెకరేటర్ ఇవి కూడా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఒక 11 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో దాదాపుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రేడ్స్మెన్ మేట్ కూడాను 389 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ట్రేడ్స్మ్యాన్కి సంబంధించి ఎంటీఎస్కి సంబంధించి కూడా మనకి లెవెల్ 1 అనమాట. అంటే 56,000 రూపీస్ శాలరీ పర్టికులర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడ మనకి రీజియన్ వైజ్ వేకెన్సీస్ అయితే మన తెలంగాణలో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈస్టర్న్ రీజియన్లో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ వస్తాయి అనమాట. ఆ యొక్క రీజియన్లో ఈ వేకెన్సీస్ అయితే. అలా వెస్ట్రన్ రీజియన్ వచ్చేసరికి ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా అయితే వస్తాయి. దాని కిందకి వేకెన్సీస్ ఉన్నాయి. నార్థరన్ రీజియన్ జమ్మూ కాశ్మీర్, లడక్ అనమాట. మన సదరన్ రీజియన్ వచ్చేసరికి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అయితే వస్తాయి. జేఓఏ, టెలి ఆపరేటర్, అలాగే ఫైర్ మ్యాన్, ఎంటీఎస్, ట్రేడ్స్మ్యాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వేరే స్టేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే డిఫెన్స్ కాబట్టి సౌత్ వెస్టర్న్ రాజస్థాన్, గుజరాత్ కిందకి వస్తాయి వాటిల్లో వేకెన్సీ. అండ్ సెంట్రల్ వెస్ట్ అనమాట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. అండ్ సెంట్రల్ ఈస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, సిక్కిం అనమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత 21 డేస్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ పెట్టుకునేదానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ సైన్ అప్ అని ఉంది. అలాగే సెంట్రల్ లాగిన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ న్యూ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మొదట ఈ విధంగా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. ఒకసారి అయితే చదువుకోవాలి. ఇక్కడైతే మనకి ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. అయితే మనం వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇక్కడైతే మీకు శాలిటేషన్ మిస్టర్, మిస్సెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మిడిల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ మనకు లేకపోతే కనుక మీ యొక్క ఫాదర్స్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ లాస్ట్ నేమ్ షుడ్ ఫిల్ దేర్ ఫాదర్స్ ఫస్ట్ నేమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్లో మీకు లాస్ట్ నేమ్ లేకపోతే కనుక మీ ఫాదర్స్ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్, ఇక్కడైతే మిడిల్ నేమ్, ఇక్కడైతే లాస్ట్ నేమ్ ఇలాగైతే మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇంకా కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అనేది యాజ్ పర్ మెట్రికులేషన్ 10th క్లాస్ ప్రకారం ఇయర్, మంత్, డే అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. జాగ్రత్తగా వీటికి మనకి ఓటీపీలు వస్తాయి. మనం అయితే వీటిని వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకొని అదైతే కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి. ఇంకా ఇక్కడ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాప్చా ఇచ్చి మనం రిజిస్టర్ లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక మనకి పాస్వర్డ్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి 8 క్యారెక్టర్స్. మినిమం మనకి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ ఒక డిజిట్ అయితే ఉండాలి, ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఇంకా కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఆ విధంగా మనం మినిమం 8 క్యారెక్టర్స్ ఒక
పాస్వర్డ్ ఇక్కడ జనరేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి యూజర్ యాక్టివేషన్ పెండింగ్ అని వచ్చింది, ప్లీజ్ వెరిఫై ఓటీపీ అని వచ్చింది. మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్కి సెపరేట్ ఓటీపీస్ వచ్చాయి, మనం వెరిఫై చేస్తున్నాము, వెరిఫై అన్నాము, వెరిఫికేషన్ కంప్లీటెడ్, నౌ లాగిన్ అని వచ్చింది, మనం ఓకే అన్నాము. మన ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి, ప్లీజ్ ఎంటర్ లాగిన్ నేమ్ అని వస్తున్నది. ఇక్కడ మన లాగిన్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మన క్యాప్చా ఇచ్చేసి అయితే మనం లాగిన్ అవ్వాలి.